వృషభ రాశి వారి మీద ఇద్దరు కిలాడి స్త్రీలు మీ మీద పడైతే విపరీతంగా ఏడుస్తున్నారండి. చాలా రకాలైనటువంటి చెడు ప్రయోగాలు కూడా చేస్తున్నారు. చాటున మిమ్మల్ని ఎలా పతనం చేయాలా, ఏ విధమైన మాటలతోటి మిమ్మల్ని చిత్రహింసలు పెట్టవచ్చా, మానసిక వేదనకి గురి చేయవచ్చా, మీకు నష్టాలు కలిగించవచ్చా, మీ దగ్గర డబ్బుని ఏ విధంగా వృధా చేయించాలి, ఇలా రకరకాలుగా పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. అలాగే మీరు కనుక ఈ చెడు ప్రయోగాలను తిప్పికొట్టకుండా ఉంటే, వారి ఏడుపులు మీకు కనుక తగిలినట్లయితే చాలా రకాలైన ఇబ్బందులకు, ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం అయితే ఉంది. వృషభ రాశి వారు మాత్రం ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక దయచేసి వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీరు చూడడం వల్ల మీకు 100% లాభం తప్పితే నష్టం అనేది జరగదనమాట. ఎందుకంటే ఈశ్వరుని అనుగ్రహం ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది, మీరు వినగలుగుతున్నారు, వారి పేర్లు కూడా మీరు తెలుసుకోగలుగుతున్నారు. అలాగే ఈ విధమైన పరిహారాలతోటి మీ మీద ఎటువంటి చెడు జరగకుండా మీరు కాపాడుకోగలుగుతారు. అలాగే వచ్చే నష్టాలేంటి, వచ్చే కష్టాలేంటి, వచ్చే సుఖాలేంటి, వచ్చే నష్టాల నుంచి ఏ విధంగా తప్పించుకోవచ్చు, సుఖాలను ఎలా ఆహ్వానించుకోవచ్చు, ఏ విధంగా మీ యొక్క జీవితాన్ని మలుపు మీరు సొంతంగా తిప్పుకోవచ్చు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా వివరించడం అయితే జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, హైప్ ఇచ్చి, కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వృషభ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే కనుక వీరు చిన్నతనం నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అనుభవించారు అని చెప్పొచ్చు. చిన్నతనం నుంచి కూడా అయ్యో చిన్నవారే, వీరి చేత ఈ పనులు చేయించకూడదే అని చెప్పి అనుకోకుండా అయిన వారే, సొంత వారే డబ్బు కోసం వీరి యొక్క కష్టాన్ని, వీరి యొక్క శ్రమను వాడుకొని ఆ డబ్బును వీరు ఇంట్లో అనేక రకాలైనటువంటి ఖర్చులకు వాడుకునేవారు. ఇంట్లో అమ్మ కానీ, నాన్న కానీ, లేదంటే తోబుట్టువులు కానీ, లేదంటే వారి భార్య బిడ్డలు కానీ డబ్బుని వాడుకున్నందుకు మీకు ఎటువంటి సమస్య లేకపోయినా కానీ వారి యొక్క ప్రేమ ఏదైతే ఉందో, వారి యొక్క కరుణ ఏదైతే ఉందో అది మీ మీదకు అంటే మీకు దక్కనందుకు ఎన్నో రకాలుగా ఆలోచించి నా వారే నన్ను ఒక బయట వారిలాగా చూస్తూ ఉన్నారే, నా మీద ప్రేమను చూపించడం లేదే, ఇంత కష్టపడుతున్నాను కదా, ఇంత శ్రమ పడుతున్నాను కదా, అయినా కూడా నన్ను ఒక మనిషిలాగా కూడా గుర్తించకుండా కేవలం అవసరాలకు వాడే అంటే డబ్బు సంపాదించే ఒక యంత్రంలాగా మాత్రమే చూస్తున్నారే అని చెప్పి చాలామంది కూడా వృషభ రాశి వారిలో బాధపడేవారు కూడా ఉన్నారు. అలాగే అది చిన్నతనం నుంచి మనసులో పెంచుకొని వారి వయసుతో పాటు వృద్ధిపరుచుకుంటూ ఆ ఆలోచనను అంటే ఏదైనా కానీ ఒకటి మనసులో ఉన్నప్పుడు దాన్ని మోయాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. వీరు చేసే కష్టాన్ని మోస్తూ, వీరి శారీరక శ్రమని అనుభవిస్తూ ఇటువంటి మానసిక వేదనతో కూడా వీరు పెరిగి పెద్దవారయ్యారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే 100% మందికి ఇలా జరగకపోవచ్చు, కానీ దాదాపుగా 80 నుంచి 85% మందికి ఈ విధమైనటువంటి కుటుంబ సభ్యులు ఉండటం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు వృషభ రాశి వారు. అలాగే వృషభ రాశి వారి యొక్క కష్టాన్ని దిగమింగి చివరకు వారిని ఒక కుటుంబ సభ్యులులాగా అయ్యో నా రక్త సంబంధమే అన్నట్లుగా చూడకుండా ఏ వంక దొరికితే ఏ విధంగా పలకకుండా వీరిని దూరం పెడదామా, ఏ విధంగా వీరిని నలుగురు ముందు పలచన చేద్దామా, ఏ విధంగా వీరిని అవమానపరుద్దామా, ఎవరో కాదండి బయటవారు, అందులో కూడా ఇద్దరు కిలాడి స్త్రీలు అనమాట. అందులో ఒకరు వీరి ఇంటి పేరుతోటి ఉన్నవారు, మరొకరు బయటవారు అనమాట. అంటే వీరి ఇంటి పేరు కాకుండా వీరికి దగ్గర చుట్టాలే కానీ బయటవారనమాట. వీరేంటి అంటే కనుక వీరు ఇద్దరు కలిసి కుట్రలు పన్ని వీరి మీద
అంటే బయట వాళ్లకు రాంగ్గా పోర్ట్రేట్ చేయడం, అంటే వీరు మమ్మల్ని పట్టించుకోరు, ఎంత సంపాదిస్తున్నా కూడా మాకు ₹1 ఇవ్వరు, వాళ్ళ ఖర్చులు వాళ్ళే చూసుకుంటారు, వారి స్వార్థం వాళ్ళే చూసుకుంటారు, మమ్మల్ని ఇలా చూస్తారు, ఇటువంటి మాటలు అంటారు. ఇక్కడ ఏమి అనరు వృషభ రాశి వారు, అనకపోయినా కూడా అన్నారు అని చెప్పి, లేదంటే కనుక వీరిని అవమానించకపోయినా కూడా అవమానించారు అని చెప్పి, ఈ కుటుంబ సభ్యులకు విలువనిస్తున్నా కూడా విలువనివ్వట్లేదు అని చెప్పి, ఇలా 1కి 10 కల్పించి చెప్పి వీరిని నలుగురి దృష్టిలో దుర్మార్గులుగా, దుష్టులుగా, మనసు లేని వ్యక్తులుగా క్రియేట్ చేసి వారిని ఎలాగైనా కానీ తొక్కేసేయాలి అని చెప్పి ఈ ఇద్దరు కిలాడి స్త్రీలు ప్రయత్నిస్తూ ఉంటారనమాట. వీరు అమాయకంగా కుడుమిస్తే పండుగలాగా వృషభ రాశి వారు కాస్తంత పిలవంగానే, కాస్తంత మాట్లాడంగానే, కాస్తంత వీరికి విలువ గౌరవం ఇవ్వంగానే నువ్వే కదా మాకు దిక్కు, నువ్వే సర్వస్వం అని వీరు ఏంటి అంటే అవసరమైనప్పుడు వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అంటారు కదా, అలా అవసరాల కోసం వీరి దగ్గరికి వచ్చి అవసరాలు తీరిన తర్వాత కూరలో కరివేపాకు తీసేసినట్లుగా తీసేసే ఆ యొక్క కుటుంబ సభ్యుల మధ్య వృషభ రాశి వారు జీవిస్తూ ఉంటారనమాట. ఎంత ఎదుటి వ్యక్తులు చెప్పినా, ఎంత ఇలా కాదు మీ వాళ్ళు ఇలా అని చెప్పినా కూడా విన్నంతసేపు బాగానే ఉంటారు, మళ్ళీ అవసరమైతే మళ్ళీ అవసరాలను తీరుస్తూ ఉంటారు వృషభ రాశి వారు. మళ్ళీ కష్టం వచ్చినప్పుడు మనసులో నా వారే నన్ను ఇలా చేస్తున్నారు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇటు కష్టము వీళ్ళే పడి, బాధ వీళ్ళే పడి, అవమానం వీళ్ళే పడి, అన్నింటి అంటే అన్ని రకాలుగా, ఇటు డబ్బు పరంగా, శారీరక పరంగా, మానసిక పరంగా అన్ని రకాలుగా కూడా నష్టం వృషభ రాశి వారికి దక్కుతుంది. ఇక్కడ వృషభం అంటే ఎద్దు అనే మాట ఎందుకు ఇక్కడ వాడుతున్నాను అంటే కనుక, ఎద్దు అనేది దాని శరీరం అనేది చాలా దృఢంగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది, ఏ పనైనా కూడా చేస్తుంది, ఎంత బరువైనా కూడా మోస్తుంది. అలాగే ఆ యొక్క యజమానిని నమ్మి, ఆ యజమాని, ఇప్పుడు మనం ఒక జంతువుని చూసుకుంటే కనుక, ఆ ఎద్దు అయినా కానీ జంతువే, ఆ ఎద్దును చూసుకుంటే కనుక తన యజమానే తన తల్లిదండ్రిగా భావించి ప్రేమగా దగ్గరకు తీసుకున్నంతసేపు తీసుకొని మళ్ళీ కొరడతోటి దెబ్బలు కొట్టి దాని చేత పని చేయించుకుంటూ ఉంటారు ఆ ఎద్దుని. అలాగే వీరి జీవితం కూడా ఉంటుందన్నమాట. కానీ వీరికి వివాహం అయిన తరువాత వీరి యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో, వీరి యొక్క కుటుంబం యొక్క పరిస్థితులను అన్నింటినీ గమనించి, ఇది మంచిది కాదు, నిన్ను ఈ విధంగా చూస్తున్నారు, ఈ విధంగా నిన్ను వాడుకుంటున్నారు, ఈ విధంగా నీ దగ్గర డబ్బుని ఖర్చు చేస్తున్నారు, మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను వదిలేస్తున్నారు అని అనేక రకాలుగా వీరికి చెప్పినా కూడా చెప్పినంతసేపు విన్నంతసేపు అని చెప్పి తర్వాత పక్కకు వెళ్ళిపోయి చేయదలుచుకున్నదే చేస్తున్నారు, చేయాలి అనుకున్న దాని వైపునే మక్కువ ఎక్కువ చూపిస్తున్నారు. ఇక్కడ ఒక్కటే గుర్తుంచుకోండి వృషభ రాశి వారు, మీరు చాలా మంచి వ్యక్తులు, ఏది చేసినా కూడా నా వాళ్ళేగా అని చెప్పి అనుకునే సర్దుకునే మనస్తత్వం కలిగిన వారు, మీ వారికి ఎటువంటి నష్టం కలగకూడదు అని చెప్పి ప్రయత్నించేవారు. వారు మీ యొక్క విలువ తీసినా, మీ యొక్క పరువు తీసినా కూడా వారి యొక్క పరువుని కాపాడడంలో ఎప్పుడూ కూడా మొదటి స్థాయిలోనే ఉంటారు. ఇంత చేసినా కూడా చివరికి మీరు అనుకునేటువంటి మాట ఏంటి అంటే కనుక, నేను చేసిన పుణ్యం నాకే ఉంటుంది, నా బిడ్డలకే ఉంటుంది, దేవుడు నా వైపు ఎక్కువగానే మంచి చూపిస్తాడు, ఎవరి కర్మకి వారే బాధ్యులు, వారు ఏదన్నా నా గురించి తప్పుగా ఆలోచిస్తే అది వారికే జరుగుతుంది అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక్క మాట గుర్తుంచుకోండి వృషభ రాశి వారు, భగవద్గీతలోనే చెప్పారు, ఎవరు నీతో ఏ విధంగా ప్రవర్తిస్తే వారితో నువ్వు అదే విధంగా ప్రవర్తించు, ఇదే సత్యం, ఇదే ధర్మం, ఇదే నీతి, ఇదే న్యాయం అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంతటి గొప్పవారు ఆయనే చెప్పారు. అటువంటిది మానవులం మనం ఎంత చెప్పండి, దేవుడు చెప్పిన మాటని మనం చేయాలి కదా. తెలుసుకోండి ఇప్పటికైనా కానీ, అన్ని చోట్ల కూడా మంచితనం పనికిరాదు. మనల్ని చీకొడుతున్నా, చేకొడుతున్నా, లేదంటే మనల్ని అవసరాలకి వాడుకుంటున్నా కూడా అటువంటి వారితోటి పదే 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 మంచిగా ఉంటే పిచ్చి వాళ్ళగా మారిపోతారు. మీ మంచితనం తీసి కాసేపు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతుందా అని చెప్పి కళ్ళు తెరిచి చూడండి. మీకు మీ యొక్క కుటుంబం, మీ యొక్క బిడ్డలు ముఖ్యమే, వారి తర్వాతే ఎవరైనా కానీ. వారే మీ మంచి కోరుకునేవారు, వారే మిమ్మల్ని ఇష్టపడేవారు, వారే మీరు బాగుపడాలి అని చెప్పి కోరుకునేవారు. కాబట్టి కుటుంబ సభ్యులు ఏదైనా చెప్తే, భార్య బిడ్డలు లేదంటే భర్త బిడ్డలు ఏదైనా చెప్తే అది వినే ప్రయత్నం అయితే చేయండి, దానికి తగ్గట్లుగా అడుగులు వేసే ప్రయత్నం చేయండి.
ఇన్నాళ్ళు మీరు చెప్పినట్లుగానే నడిచింది, ఇకపై వారు చెప్పినట్లుగా నడుచుకుంటే జీవితంలో వచ్చే మార్పును చూసి మీరే సంతోషపడతారు. ఆ ఇద్దరు కిలాడి స్త్రీలు కేవలం మీ యొక్క మంచితనాన్ని వాడుకునేది కాక మీ మీద పడి విపరీతంగా ఏడుస్తున్నారు. మీరు ఎంత డబ్బు సంపాదించినా కూడా నిలవడం లేదు అంటే అర్థం ఏంటి? ఎంత మీరు నలుగురిలో విలువని కాపాడుకోవాలి అని చెప్పి అనుకుంటున్నా కూడా ఆ విలువని కాపాడనీయకుండా మిమ్మల్ని తొక్కేసేది ఎవరు? అలాగే నలుగురిలో మీరు ఎంత గంభీరంగా ఉన్నా, మీరు ఎంత కష్టపడుతున్నా మీకంటూ ఒక స్థాయిని లేకుండా ఎక్కడికక్కడ తీసివేసే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? ఈ ఇద్దరు కిలాడి స్త్రీలు. అలాగే ఎవరైనా కానీ మాంత్రికుల దగ్గరికైనా, జ్యోతిష్యుల దగ్గరికైనా, లేదంటే కనుక ఇంటికి సోది వాళ్ళు వస్తారు కదా, ఆ సోది వాళ్ళకైనా కానీ మీ గురించి చెడుగా చెప్పి మీరేంటో వారి మీద పడి ఏడుస్తున్నట్లుగా, మీరేంటో వారికి నష్టాన్ని కలిగిస్తున్నట్లుగా, మీ వల్లే వారు మంచిగా ఉంటే మీరు చూడలేకపోతున్నారు అన్నట్లుగా క్రియేట్ చేసి వారి చేత చెడు ప్రయోగాలు అనేవి జరిపిస్తూ ఉన్నారు. మీరు ఇంత చేసుకొస్తున్నా కూడా ఇంత వెనకబడిపోవడానికి కారణం ఆ యొక్క చెడు ప్రయోగాలు మాత్రమే. కానీ వీరు ఈ విధంగా చేస్తున్నారు అంటే నిజంగా మీరు ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నారు. కానీ మీరు అంత అతి నమ్మకం అనేది పెట్టుకోకండి. ఎందుకంటే ఈ యొక్క అతి నమ్మకం అనేక అనర్థాలకు దారి తీస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఒక నిప్పు అనేది వాళ్ళు నిప్పు అని చెప్పి తెలిసినప్పుడు పట్టుకుంటే మన చేతులే కాలుతాయి. వారి బుద్ధి ఇది అని చెప్పి తెలిసినప్పుడు వారికి దగ్గరగా వెళితే మనకే అవమానాలు జరుగుతాయి. మీకు కొత్త ఏమీ కాదు, వాళ్ళు ఎవరో కూడా మీకు బాగా తెలుసు. నేను చెప్పాను కదా, మీకు ఇంటి పేరుతోటి మొదలయ్యేవారు ఒకరు అయితే ఒకరు బయటవారు. ఇద్దరూ కలిసి గూడిపుటాని చేస్తూ వీరితో పాటు మరొకరిని కలుపుకొని ఇంకా నలుగురిని కలుపుకొని మీ మీదనే మీరు అందంగా ఉంటారు, చూడటానికి చక్కగా ఉంటారు. మీరు ఎప్పుడూ కూడా ఏదన్నా మంచి డ్రెస్ వేసుకున్నా, లేదంటే మీ కుటుంబ సభ్యులు, మీ భార్య పిల్లలు, లేదంటే కనుక మీ భర్త పిల్లలు మంచిగా వేసుకున్న, మంచిగా రెడీ అయినా కానీ దాన్ని వేలెత్తి చూపించే ప్రయత్నం చేయడం, దాన్ని ఎప్పుడూ కూడా తప్పుగా క్రియేట్ చేయడం, నలుగురి దృష్టిలో మీ మీద ఒక తప్పుడు భావన అనేది కలుగ చేయడం. అంటే మీరు ఒకసారి కనుక దృశ్యం సినిమా చూసి ఉంటే కనుక మీకు అర్థమైపోతుంది. వాళ్ళు పలానా తారీఖు అక్కడికి మేము వెళ్ళాము భజనకి అని చెప్పి, అంటే ఆ యొక్క ప్రవచనాలు వినడానికి వెళ్ళాము అని చెప్పి ఒక డేట్ వెళ్తే మరొక డేటుని ఎదుటి వారి యొక్క మైండ్లో క్రియేట్ చేస్తారు. వాళ్ళు ఏ రోజు వచ్చారా అని కూడా అనుకోకుండా వాళ్ళు చెప్పిన దాన్ని విని 23వ తారీఖు అంటే 23వ తారీఖే అని చెప్పి చెప్తారనమాట. అటువంటి ఆ యొక్క దృశ్యం సినిమాలో జరిగే ఆ యొక్క నటన అంతా కూడా వీరు జీవితంలో చూపిస్తూ ఉన్నారనమాట. మీకు వారెవరో కూడా బాగా తెలుసు కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఈ ఇద్దరు స్త్రీలతోటి. మీరు ఈ ఇద్దరు స్త్రీల పట్ల మొహమాట పడటం, డబ్బుని విడవడం, అలాగే వారి పట్ల తక్కువగా మాట్లాడటం, వారికి భయపడినట్లుగా ప్రవర్తించడం, వారి ఎదురుగా ధైర్యం లేనట్లుగా ప్రవర్తించడం, వారేంటో గొప్ప అన్నట్లు. ఇక్కడ ఎవరూ గొప్ప కాదు, మీరు గొప్ప కాకపోతే వారు గొప్ప కాదు, మీకు విలువ ఇవ్వకపోతే వారికి విలువ ఇవ్వాల్సినంత అవసరం లేదు. కాబట్టి ఆ విషయాలను గుర్తుంచుకొని దానిని పట్టి మీరు ప్రవర్తించండి. ఇక మీరు వెయ్యంగా ఒక రాయి తగులుద్ది అన్నట్లుగా అనంగా ఒక మాట తగులుద్దండి. వారి నుంచి మీకు ఎన్నో రకాలైనటువంటి మాటలు, దిష్టి, నెగిటివ్ ఎనర్జీ, చెడు ప్రయోగాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి అవన్నీ తిప్పి కొట్టడానికి నేను చెప్పే ఈ యొక్క చిన్న పరిహారాలు అనేవి చేసుకోండి. చాలా వరకు కూడా మీకు మంచి జరుగుతుందన్నమాట. అవేంటి అంటే కనుక నేను చెప్పే పరిహారాలు మీరు శనివారం చేసుకోవచ్చు, ఆదివారం చేసుకోవచ్చు, లేదంటే అమావాస్య రోజు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఇప్పుడు నేను చెప్పినవి ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. అలాగే సంధ్యా సమయంలో చేసుకోవచ్చు, ఉదయం 12 గంటల లోపు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి. ఒకటేంటి అంటే కనుక పెసలు ఉంటాయి కదా, ఆ పెసలను ఏం చేస్తారంటే ఒక స్పూన్ పెసలు తీసుకొని మీకు ఎవరైతే ఆ ఇద్దరు స్త్రీలు ఇంకా ఎవరన్నా శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేర్లను ఆ పెసలను చేతిలో పట్టుకొని వారి యొక్క పేర్లను చెప్పుకొని వారు చేసే చెడు ప్రయోగాలు కానీ వారు చేసే ఏ ఇతర ప్రయోగాలు కానీ మాకు కలగకూడదు, మాకు జరగకూడదు, ఆ నెగిటివిటీ మా దాకా రాకూడదు అని చెప్పి మనసులో చెప్పుకొని మీరేం చేస్తారు అంటే కనుక
ఏదైనా ఒక చెట్టు కింద ఆ పెసలు కనిపించకుండా ఒక చిన్న గుంటలాగా తవ్వి ఆ పెసలను అందులో ఆ పాతి పెట్టేసేయండి, మట్టి కప్పేసేసేయండి. దాని మీద ఏం చేస్తారు అంటే కనుక ఒక నిమ్మకాయను పెట్టండి. ఈ విధంగా పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చేసేయండి. దీనివల్ల మీకు వారి యొక్క చెడు ప్రయోగం అనేది మీ మీద పడదు. ఇక ఇప్పుడు నేను చెప్పే రెండవది ఏంటి అంటే కనుక సోమవారం రోజు చేయాలి. గుర్తుంచుకోండి, ఈశ్వరుడికి సంబంధించిన విషయం ఇది. మీరేంటి అంటే మీ యొక్క చేతులతోటి ఆ యొక్క పరమేశ్వరునికి నీళ్ళతోటి కానీ ఆవు పాలతోటి కానీ అభిషేకం చేసి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని, ఎవరైతే మీకు శత్రువులు ఉన్నారో వారి పేర్లు చెప్పుకొని వారి యొక్క చెడు అనేది మీకు తగలకూడదు అని చెప్పి నమస్కరించుకోండి. దీనివల్ల కూడా మీకు ఎటువంటి నెగిటివిటీ అనేది తగలదు. ఎందుకంటే శివుడాజ్ఞ లేనిది చీమ కూడా కుట్టదు. ఎవరి యొక్క చెడు ప్రయోగాలు వారికే తిప్పి కొట్టగలిగే శక్తి ఈశ్వరుడికి మాత్రమే ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక మూడవది ఏంటి అంటే కనుక మాకు ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదు, అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, ఈఎంఐలు ఎక్కువగా కట్టుకుంటున్నా, రూపాయి నిలబడట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. తరచుగా డబ్బు గురించి మీరు బాధపడుతూ ఉంటారు. మీరేం చేస్తారు అంటే పసుపు కొమ్ములు తీసుకోండి. పసుపు కొమ్ములు తీసుకొని మీ ఇంట్లో ఉండే దేవుని యొక్క చిత్రపటాలలో లక్ష్మీదేవి అమ్మవారి ముందు లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుకుంటూ పసుపు కొమ్ములతోటి అమ్మవారికి పూజించండి. ఇది మీరు శుక్రవారం రోజు చేసుకోవచ్చు, గురువారం రోజు చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు కలిగి అమ్మవారి యొక్క కరుణా కటాక్షం, మీరు ఎంత కష్టపడండి కానీ ఆవగింజంత అదృష్టం ఉండాలి. అమ్మవారి యొక్క కృప ఉంటేనే ఆ యొక్క ఆవగింజంత అదృష్టం మీకు దక్కుతుంది. కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోండి. ఇక తరువాత వచ్చేసేసి నాలుగవది ఏంటి అంటే కనుక మీరు నిమ్మకాయ మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వారితో పాటు, ఎందుకంటే వీరు కుటుంబ సభ్యుల్లో ఉండేవారే, ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ ఇంట్లో శుభకార్యం చేసుకున్నా కానీ వారి కళ్ళ ముందు ఖచ్చితంగా జరగాల్సిందే, జరుగుతుంది కూడా. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక నిమ్మకాయను జేబులో ఉంచుకోండి. వారు మీరు కలుస్తారు అనుకున్న సమయంలో ఆ నిమ్మకాయతోటి ఇక ఆ పని పూర్తయింది, ఆ ఫంక్షన్ పూర్తయింది అనుకున్నప్పుడు సాయంత్రం పూట ఆ నిమ్మకాయ, మీ దగ్గర ఏదైతే నిమ్మకాయ ఉందో ఆ నిమ్మకాయ వారి యొక్క దిష్టిని నెగిటివిటీని అంతా కూడా లాక్కుంటూ ఉంటుందన్నమాట. తర్వాత అదే నిమ్మకాయతోటి మీ యొక్క తలపై భాగంలో ఎడమ చేతి వైపు 3 సార్లు, కుడి చేతి వైపు 3 సార్లు దిష్టి తీసివేసుకొని దూరంగా విసిరి పడేసి కాళ్ళు చేతులు మొహము కడిగేసుకోండి. దీనివల్ల వారి యొక్క అంటే మిమ్మల్ని ఆ యొక్క శుభకార్యంలో ఆ యొక్క సందర్భంలో ఆ రోజు మిమ్మల్ని గమనించినటువంటి చూపులు, వారి యొక్క చూపుల ద్వారా వచ్చిన నెగిటివిటీ, వారు చేసినటువంటి చెడు ప్రయోగం అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుందన్నమాట. తర్వాత ఐదవది ఏంటి అంటే కనుక వెల్లుల్లి రెబ్బ ఉంటుంది కదండి, ఈ యొక్క వెల్లుల్లి రెబ్బను లేదంటే వెల్లుల్లి పాయను కూడా ఇదే విధంగా మీరు జేబులో పెట్టుకోండి. చిన్న వెల్లుల్లి రెబ్బను పెట్టుకున్నా కూడా సరిపోతుంది. వెల్లుల్లి కూడా నెగిటివిటీని చాలా తేలికగా లాగేసుకుంటుంది అనమాట. కాబట్టి వెల్లుల్లి రెబ్బను కూడా మీరు నిమ్మకాయ లాగానే వెల్లుల్లి రెబ్బను కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఆరవది ఏంటి అంటే కనుక మీ ఇంటి దేవరను, అంటే మీ ఇంటి ఇలవేలుపు అమ్మవారు ఉంటుంది కదా, మీ యొక్క దైవం, ఆ యొక్క కులదైవానికి కనీసం మీరు నెలకి దూరంగా ఉంటే కనుక అమ్మవారు నెలకి వెళ్ళటానికి కుదరకపోయినా సంవత్సరానికి ఒకసారైనా కానీ వెళ్ళి అమ్మవారికి మీ కుటుంబంలో జరిగే మంచి చెడు, ఎవరు ఏడుస్తున్నారు, ఎవరు మీ మీద పడి చెడు ప్రయోగాలు చేస్తున్నారు, ఏం మీకు కలిసి రావడం లేదు, అన్నీ కూడా అమ్మకు చెప్పుకొని కాస్తంత పాలతోటి పొంగళ్ళు చేసి అమ్మవారికి కాస్తంత కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యాన్ని సమర్పించుకొని అమ్మవారిని మాత్రం అస్సలు మర్చిపోవద్దు, గుర్తుంచుకోండి. అలాగే గ్రామ దేవత, ఇంటి దేవత ఎంత ముఖ్యమో గ్రామ దేవత కూడా అంతే ముఖ్యమండి. గ్రామ దేవత దగ్గరికి కూడా ఏదన్నా ఆషాఢ మాసంలోనో శ్రావణ మాసంలోనో అమ్మవారి దగ్గరికి వెళ్ళి చక్కగా గ్రామ దేవతకు కాస్తంత సర్ది పెట్టుకోవడం, ఇటువంటివి కూడా చేస్తూ ఉండటం వల్ల మీ కుటుంబం మీద ఉండేటువంటి నెగిటివిటీ అనేది వెళ్ళిపోతుంది. అలాగే ముఖ్యంగా మీరు గ్రామ దేవత దగ్గరకు వెళ్ళేటప్పుడు వెల్లుల్లి ఉంటుంది కదా, ఆ వెల్లుల్లి రెబ్బలను తుంచి ఒక 21 రెబ్బలను ఒక దారానికి గుచ్చి ఆ యొక్క రెబ్బల యొక్క మాలను అంటే ఒక దండలాగా గుచ్చుకొని దాన్ని మీరు ఆ అమ్మవారి గ్రామదేవత యొక్క పాదాల దగ్గర పెట్టి ఆ వెల్లుల్లి రెబ్బను ఇంటి గుమ్మానికి తోరణంలాగా కట్టండి. దీనివల్ల కూడా మీ ఇంటికి ఉన్నటువంటి నెగిటివిటీ అనేది పూర్తిగా పోతుంది. ఇవన్నీ చేసుకుంటాం ఒక ఎత్తు అయితే, మీరు మారటం కూడా ఒక ఎత్తు అనమాట. మీరు వారికి దూరంగా ఉండటం, వారి చెప్పిన మాట
తల ఆడించకుండా ఉండటం, వారి కోసం మీరు డబ్బు ఖర్చు పెట్టకుండా ఉండడం, వారు వేసే ఉచ్చులో మీరు పడకుండా ఉండడం, మీరు తెలివిగా ప్రవర్తించడం, అవసరాలకి వాడుకున్నప్పుడు మీరు ఆ అవసరాలు తీర్చకుండా బెట్టుగా ఉండటం, మాటకి మాట సమాధానం చెప్పడం, ఇటువంటి తెలివిగా కూడా మీ యొక్క జీవన శైలిని మార్చుకోవడం వల్ల వారికి చాలా వరకు కూడా బుద్ధి వస్తుంది. అమ్మో వీళ్ళు చాలా తెలివిగా మారారు, ఇక మన ఆటలు సాగవు అనే ఆ యొక్క స్థితిలోకి వారు వస్తారనమాట. దీనివల్ల కూడా చాలా రకాలైనటువంటి ప్రమాదాలు అనేవి తగ్గుతాయి. అర్థమైంది కదండి. మరి వృషభ రాశి వారికి ఈ వీడియో ద్వారా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకుంటున్నాను. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అంటే కనుక ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి కొంతమంది మీ యొక్క బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.